షేప్ అబ్జర్వ్ చేసిన షేప్ ను ఒక జాగ్రత్త చూడండి. ఆ షేప్ ఎట్లా ఉందో, అంటే టేబుల్ కి స్కేల్ కి మధ్య ఏర్పడిన షేప్ ని చూడండి ఎట్లా ఉందో. ఆ షేప్ ని ఇప్పుడు నేను ఒకసారి బోర్డు మీద గీద్దాం. బోర్డు మీద చూడండి. హౌ మెనీ బాక్సెస్ ఫస్ట్, సెకండ్ వన్. ఆ వచ్చిన సింబల్ బాక్సులు తీస్తే ఇట్లా ఉందా? ప్రతిసారి మనం మ్యాప్ చేసేటప్పుడు బాక్సులు వాడడం ఆ సింబలే గుర్తించుకోవాలి. ఆ సింబల్ ఏమనాలి? ఓకే, రైట్. ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ దిస్ షేప్. ఆ వచ్చిన షేప్ ని జాగ్రత్త చూడండి అమ్మా. అర్థమవుతుంది. ఆ వచ్చిన షేప్ ని ఒకసారి బోర్డు మీద గీద్దాం. గీసినప్పుడు చూడండి, ఫస్ట్ ఎన్ని ఉన్నాయి బాక్సులు? సెకండ్ వన్ 4. అప్పుడు వచ్చిన సింబల్ ఈ విధంగా ఉందా లేదా? ఆ సింబల్ పేరు ఏమనాలి? ఓకే. ఇలాంటి సందర్భంలో స్కేల్ పెట్టినప్పుడు ఆ స్కేల్ టేబుల్ తో ఎలాంటి షేప్ వచ్చిందో ఆ షేప్ ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి అమ్మ ఒకసారి బోర్డు మీద. హౌ మెనీ కంపాస్ ఆర్ ఫస్ట్, సెకండ్? 2 ఈక్వల్ ఉన్నాయి లేవా? ఈక్వలేనా? ఈక్వల్ అంటే ఏంటి? సేమ్, సమానంగా ఉంటే ఈక్వల్ అని. సైలెంట్. అబ్జర్వ్ ది షేప్స్ ఆఫ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్. చూడమ్మా, ఈ సింబల్ లో ఫస్ట్ మ్యాన్ ఎట్లా ఉన్నాడు? ఎట్లమ్మా? పొడవుగా. సో ఈజ్ ఎ పొడవు కాబట్టి సింబల్ ని గ్రేటెస్ట్ అన్నా, అవునా? సెకండ్ దాంట్లో ఆ బాయ్ ఎట్లున్నాడు? చిన్నగా, స్మాల్ బాయ్. అందుకే సింబల్ ఏమనాలి? ఏమనాలి? ఈ సింబల్ ఏమనాలి? లెస్ దాన్. ఈ థర్డ్ దాంట్లో ఇద్దరు బాయ్స్ ఎలాగున్నారు? ఏమ్మా? సేమ్ హైట్. సేమ్ హైట్ కాబట్టి ఈ సింబల్ ఏమన్నా? ఈక్వల్.